హైదరాబాద్ లో వేలాది గణపయ్యల విగ్రహాల నిమజ్జనం కోసం ట్యాంక్ బండ్ కి తరలి వస్తున్నాయి. ఈ విగ్రహాలని కూడా ఆదివారం రోజు చంద్రగ్రహణం కారణంగా ముందుగానే నిమజ్జనాలు చేస్తున్నారు భక్తులు. హుస్సేన్ సాగర్ లో నిమజ్జనానికి భారీ ఎత్తున గణనాథులంతా కూడా తరలి వస్తున్నారు. ఆదివారం చంద్రగ్రహణం కారణంగానే ముందుగానే నిమజ్జనాలు జరుగుతున్నాయి. సాయంత్రం వరకు 80% నిమజ్జనాలు పూర్తయ్యే అవకాశం కనిపిస్తోంది. నెక్లెస్ రోడ్ లో కిలోమీటర్ మేర బారులు తీరాయి వాహనాలు. గణేష్ నిమజ్జనాలకు జీహెచ్ఎంసీ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీధర్ అందిస్తారు. గణపతి పప్ప మోరియా అంటూ హుస్సేన్ సాగర్ సాగర తీరం భక్తుల నామస్మరణతో మారిమోగిపోతుంది. హుస్సేన్ సాగర తీరంలో గణపతులని నిమజ్జనం చేయడానికి భక్తులు వినాయకుల్ని తీసుకొచ్చిన పరిస్థితి నెలకొంది. మొత్తం కూడా హుస్సేన్ సాగర తీరంలో మొత్తం కూడా భక్తుల కోలాహలం కనిపిస్తుంది. చూసుకోవచ్చు, ప్రస్తుతం మనం ఇటు నెక్లెస్ రోడ్లో ఉన్నాం. నెక్లెస్ రోడ్లో ఉన్నటువంటి ఇటు హుస్సేన్ సాగర్లో వినాయక నిమజ్జనం మాత్రం ఘనంగా జరుగుతుంది. ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా భక్తులు ఇటు వినాయకుల నిమజ్జన కార్యక్రమాన్ని చేస్తున్నారు. దాదాపు నెక్లెస్ రోడ్లో చూసుకున్న మాత్రం కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయిన పరిస్థితి నెలకొంది. మొత్తం కూడా ఇటు టస్కర్లు అంటే వినాయకులను తీసుకొచ్చిన ట్రాలీలు కానీ టస్కర్లు కానీ మొత్తం కూడా ఇటు ప్రధాన రహదారిపై నిలిచిపోవడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ కూడా స్తంభించిన పరిస్థితి నెలకొంది. మొత్తం కూడా ఇటు హుస్సేన్ సాగర్లో చూసుకుంటే మాత్రం ఇటు నెక్లెస్ రోడ్లో చిన్న విగ్రహాలతో పాటు ఇటు మీడియం సైజు విగ్రహాలని ఇటు సైడ్ నిమజ్జనం చేస్తారు. అటు సైడ్ ఇటు ఎన్టీఆర్ మార్క్కి వెళ్ళి చూసుకుంటే మాత్రం చూసుకోవచ్చు, మొత్తం కూడా పెద్ద పెద్ద క్రైన్లని ఇప్పటికే ఏర్పాటు చేశారు. ఆ సైడ్ చూసుకుంటే ఇటు భారీ విగ్రహాలని నిమజ్జనం చేసే అవకాశం కనిపిస్తుంది. ఇటు ఆదివారం రోజు చంద్రగ్రహణం కారణంగా ఈరోజు ముందుగానే ఇటు వినాయక నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది. హుస్సేన్ సాగర్తో పాటు సరూర్ నగర్, సఫీల్గూడ ప్రాంతాల్లో ఇటు క్రెయిన్లను ఏర్పాటు చేశారు. దాంతోపాటు ఇటు బారికేడ్లు, లైట్లు, క్రెయిన్లు, కంట్రోల్ రూమ్లను కూడా ఏర్పాటు చేశారు. ఇటు నిమజ్జనానికి చూసుకున్న మాత్రం ఇటు 20 చెరువులతో పాటు 72 కృత్రిమ కొలను కూడా ఏర్పాటు చేశారు. దాంతోపాటు ఇటు 134 స్టాటిక్ మొబైల్ క్రెయిన్లు, దాంతోపాటు 259 క్రెయిన్లను కూడా ఇటు అందుబాటులో ఉంచిన పరిస్థితి నెలకొంది. హుస్సేన్ సాగర్లో చూసుకుంటే 9 బోట్లు, డిఆర్ఎఫ్ బృందాలు, ఇటు నిమజ్జన కేంద్రాల వద్ద 200 మంది గజ ఈతగాళ్లను కూడా సిద్ధం చేశారు. దాంతోపాటు 13 పోలీస్ కంట్రోల్ రూమ్లను, అదేవిధంగా 303 కిలోమీటర్ల మేర సాగనున్న గణేష్ శోభాయాత్రలో 160 గణేష్ యాక్షన్ టీంలను కూడా సిద్ధం చేశారు. మొత్తం కూడా చూసుకునే మాత్రం హుస్సేన్ సాగర తీరంలో ఇటు గణేష్ని నిమజ్జనం మాత్రం కోలాహలంగా సాగుతుంది. ఈరోజు సాయంత్రం వరకు కూడా మొత్తం కూడా 80% మాత్రం ఇటు నిమజ్జన కార్యక్రమం పూర్తయ్యే అవకాశం ఉంది. శనివారం రోజు చూసుకుంటే మాత్రం ఇటు భారీ గణపతులు అంటే బాలాపూర్ కానీ ఇటు ఖైరతాబాద్ గణేష్లు కానీ అంటే హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి భారీ గణపతులను మాత్రం ఇటు శనివారం రోజు నిమజ్జన కార్యక్రమం ఉండే అవకాశం ఉంది. 9 రోజుల పాటు పూజలు అందుకున్న ఖైరతాబాద్ మహాగణేశుడు నిమజ్జనానికి సిద్ధమవుతున్నాడు. హుస్సేన్ సాగర్ లో భారీ గణపతి నిమజ్జనం చేయబోతున్నారు. మహాగణపతి విగ్రహం బరువు సుమారు 60 నుంచి 70 టన్నులు. భారీ గణపతిని తరలించేందుకు టస్కర్ పై వెల్డింగ్ పనులు కూడా మొదలయ్యాయి. 26 చక్రాలు, 75 అడుగుల పొడవు, 11 అడుగుల వెడల్పుతో ఉన్న టస్కర్ కి 100 టన్నుల బరువు మోసే సామర్థ్యం ఉంటుంది. విగ్రహం కదలకుండా ఉండేందుకు ఐరన్ స్తంభాలతో బేస్ ఏర్పాట్లు కూడా చేశారు. రేపు ఉదయం నుంచి గణపతి మండపం చుట్టూ ఉన్న షెడ్ ని తొలగిస్తారు. బడా గణేశుడి చెంతకు ప్రతిష్ఠించిన కన్యకా పరమేశ్వరి, జగన్నాథ స్వామి, లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామి, అలాగే గజ్జలమ్మ దేవి కోసం మరొక ట్రక్ కూడా సిద్ధం చేశారు. శనివారం ఉదయం 6 గంటలకు శోభాయాత్ర ప్రారంభమవుతుంది.